ఏంటంటే నీ మీద ఎటువంటి రూమర్స్ లేవు ఇండస్ట్రీలో, కాంట్రవర్సీలు లేవు, అజాత శత్రువు. కాకపోతే ఒకటి ఉంది, సప్తగిరి దగ్గర 100 కోట్లు ఆస్తుంది. ఇక్కడ కానీ ఇక్కడ ఎస్ఆర్ నగర్లో నువ్వు ఉంటున్న ఇల్లు కానీ ఇది కొనేసావు, అద్దెకున్న ఇల్లు కొనేసావు ఒకటి. తర్వాత నెల్లూరు సైడ్లో నీ పేరు మీద 100 ఎకరాలు కష్టపడి సంపాదించుకుంది, 100 ఎకరాలు ఉన్నాయి అంటారు. ఎంతవరకు నిజం? రాంగ్ అండి, చాలా టోటల్ రాంగ్. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను 250 రూపీస్తో వచ్చాను ఇండస్ట్రీకి. ఇప్పుడున్న స్టేజ్కి ది బెస్ట్ పొజిషన్లో ఉన్నాను. 100% నేను నాకు ఇక వేరే ఎదుగులు లేదు కాబట్టి డెఫినెట్గా నేను సంపాదించుకున్నంత ఒక చోట ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకొని ప్రశాంతంగా జీవితం తప్ప మీరు అన్నట్లు 100 కోట్లు అయితే అది రాంగ్. అది బట్ హ్యాపీ. ఇది రాంగ్ కదన్న. ఎప్పుడు మీ ఇండస్ట్రీలో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, తప్పేం అవును ల్యాండ్స్ మీద. అలా చేసినవి మనకు అప్పుడెప్పుడు ప్రేమక చిత్రం తర్వాత వచ్చిన డబ్బులతో ఇన్వెస్ట్ చేసింది ఈరోజు మంచి పొజిషన్లో ఉండొచ్చేమో, అది నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తాను తప్పిస్తే మరి అంత హ్యూజ్ అమౌంట్ అయితే లేదు, డెఫినెట్గా లేదు, 100% లేదు. పైగా నాకు కొంచెం మా అమ్మ అంటే చాలా ఇష్టం. నాకు అనుకోకుండా భగవంతుడు ఆమెకు ఒక అనారోగ్యం, సో దానివల్ల ఆమెకి నేను చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది నేను చాలా ఇష్టంగా పెడుతున్నాను కాబట్టి అది పెద్దగా ఇదే విషయం కాదు. ఫ్యూచర్లో డైరెక్టర్ అవుతారా, ప్రొడ్యూసర్ అవుతారా, హీరోగా కంటిన్యూ అవుతారా? లేదండి, కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుతా, హీరోగా కూడా కంటిన్యూ అవుతా. మంచి అవకాశాలు అవ్వాలని కోరుకుంటున్నా. ఇప్పుడు సీనియర్ కమెడియన్ అయ్యాను కాబట్టి సో అలాంటి క్యారెక్టర్లు కాకుండా ఒక క్యారెక్టర్ మోయగలడు అని నమ్మి ఈ జనరేషన్గా నాకు సినిమాలు ఇవ్వగలిగితే తప్పకుండా నేను మంచి క్యారెక్టర్లు చేస్తాను. అట్ ద సేమ్ టైం నా దగ్గరికి వచ్చే హీరోగా సినిమాలు కూడా చేస్తాను. నాకు ఓవరాల్ కావాల్సింది ఏంటంటే పని కావాలి, సినిమా పని కావాలి. సినిమా పని నాకు ఇష్టం, అది ఏ పని చేయడానికన్నా నేను సిద్ధం. ఎందుకు వచ్చింది గ్యాప్ మధ్యలో? చాలా గ్యాప్ వచ్చింది. ఎంత గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారు? కనిపించకపోవటం గ్యాప్ అంటే మీరు అండర్గా చాలా సినిమాలు చేస్తూ ఉంటారు, సలార్గానే చేస్తూ అంటే రిలీజ్ కాకపోవడం వల్ల గ్యాప్ కనిపిస్తుంటుంది. కొన్ని వర్కౌట్ కాకపోవడం వల్ల గ్యాప్ కనిపిస్తుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ గ్యాప్ కూడా అప్పుడప్పుడు మనం తీసుకునేది కూడా అవుతుందండి. గ్యాప్ అది జనరల్గా ఫేట్ ప్రకారం రావచ్చు, దాంట్లో మనం కూడా తీసుకునేది ఉంటుంది. ఎందుకోసం అంటే ఒక సర్టన్ 7-8 ఇయర్స్ ఒక కమెడియన్గా చేసిన తర్వాత మనం అవే క్యారెక్టర్ రిపీట్ చేస్తుంటే మన పైన మనకి ఒక మొనాటం వస్తుంది. ఇది విన్నాను, చాలా మంది చేంజ్ ఓవర్ కోసం వేరే క్యారెక్టర్లు వేస్తారు, లేకపోతే కమెడియన్ అంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే ఇక్కడి నుంచి ఏజ్ పెరిగిన దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్పాన్ ఎక్కువ ఉంటుంది, రెమ్యునేషన్ ఎక్కువగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. ఆ రకంగా ట్రెండ్ మార్పు తీసుకున్నారా? లేకపోతే ఆ రకంగా మార్పు తీసుకోవాలని ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఆ రకంగా మార్పు తీసుకొని ట్రయల్స్ కూడా వేస్తున్నాను. త్వరలో డెఫినెట్గా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీకు కనపడతాను, 100% కనపడతాను. ఓకే. ఎందుకు అందరూ కామెడియన్గా? ఎందుకంటే బ్రహ్మానందం గారు పూర్తి స్థాయిలో కామెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసింది కొన్ని ఎక్కడో నచ్చలేదు. ఎందుకంటే చూసే మార్పు, ఎందుకంటే బ్రహ్మానందం గారిని చూసాము, బాబాయ్ హోటల్ లాంటి చూసిన తర్వాత ఆయన ఏడిపిస్తుంటే, బ్రహ్మానందం గారిని స్క్రీన్ మీద చూసిన తర్వాత ఆయన ఏడిపిస్తే ఎక్కడో మేము చూడలేకపోయాం. ఆ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాల. అటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీ దగ్గర నుంచి చేసిన తర్వాత మీరు హఠాత్తుగా సప్తగిరి ఉంటే నవ్విస్తాడు, సప్తగిరి ఉన్న 4 సీన్లు మనం హాయిగా నవ్వుకోవచ్చు అని వెళ్ళిన తర్వాత మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఏడిపించారు అనుకో, మిమ్మల్ని చూసే విధానం మేము అది మన పైన మనం చేసుకునే వేరియేషన్ అండి. అది మీకు 100% ఒకనొక సందర్భంలో ఏ ఆర్టిస్ట్ కన్నా కావచ్చు, ఏ కమెడియన్ కన్నా కావచ్చు, వచ్చే కామెంట్ అంటే చేసిందే చేస్తున్నారు అంటారు. అది ఎంత పెద్ద కమెడియన్ కన్నా కావచ్చు, లెజెండ్ కమెడియన్స్ కూడా కావచ్చు, చేసిందే చేస్తున్నారా అంటారు. నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం సూర్యకాంతం గారు ఒక్కరే దాని నుంచి బయటపడ్డారు. ఆయన అంటే ఆ క్యారెక్టర్ని ఎన్నిసార్లు చేసినా మనము 100% యాక్సెప్ట్ చేసాం. అది చేసే కొద్దీ మనం ఎంజాయ్ చేస్తాం, అంత గొప్ప నటి ఆమె. సో దాంట్లో చిన్న వేరియేషన్స్, ఎమోషన్స్, సెంటిమెంట్ చేసినా మనం ఎంజాయ్ చేసాం. సో అది ఆమెకు ఒక్కరికే అది జరిగింది. మిగతా ఎవరు చేసినా కూడా కమెడియన్స్ మనకు అలా ఫీల్ వస్తుంది. సో దాని నుంచి క్రాస్ చేసి ఒక ఫైట్ చేయాలి, ఫైట్ చేసి ప్రూవ్ చేసుకోవాలంటే సప్తగిరి ఎక్స్ప్రెస్ వచ్చిందిగా, దాంట్లో 100% అది కమర్షియల్గా వర్కౌట్ అయింది. దాంట్లో నా పర్ఫార్మెన్స్ కూడా దానవీర సూరకన్న డైలాగ్ కావచ్చు, ఎమోషన్ సాంగ్స్ కావచ్చు, తర్వాత LLB కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నాకు నేనుగా తెగించి చూపించుకుంటే ఈరోజు అవుట్పుట్ వచ్చింది. ఈ చూపించుకునే విధానం ఆ జనరేషన్ వదిలాను కాబట్టి వాళ్ళు వచ్చి ఇప్పుడు నా కథలు చెప్పి ఇటువంటి సినిమాలు తీస్తున్నారు. సో అప్పుడు ఒక కమెడియన్గా ఉండిపోయాం అనుకోండి, వాళ్ళు కూడా వచ్చి నాకు కామెడీ కథలే చెప్తారు. ఇప్పుడు ఒక సినిమాలో 10 సీన్లు చేసే కామెడీ ఇక్కడికి వస్తే ఏం చేయాలి, 100 సీన్లు కామెడీ చేయాలి. అప్పుడు నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఎందుకు ఇలా చిన్న లైఫ్, రకరకాల వేలు ప్రయత్నిద్దాం, భవంతో తోడున్నాడు, గెలుస్తాం అనే నమ్మకంతో సంకల్పించుకొని ముందుకు నడవడం, యుద్ధం చేయడం, గెలవడం, అంతే. ఇంత పాజిటివిటీ ఎలా వచ్చింది చిన్న వయసులో? జీవితం అన్నింటినీ నేర్పిస్తుంది. జీవితం మనకి అన్నింటినీ నేర్పిస్తుంది. మనం మొనాటం అయిపోతున్నాం మనం అనుకున్నప్పుడు, వేరే దారి ఎత్తుకోవాలన్నప్పుడు తప్పకుండా గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో ప్రయత్నించే విధానంలో చాలా మానసిక క్షోభ అనిపించాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్లో అన్నీ అర్థమవుతాయి మనకి. సో ఇప్పుడు ఎటైనా సరే
100% ఈ గోల్ కొట్టాలి అంటే మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంత కష్టపడాలో ఇలా ఇప్పుడు నేను ఒక కామెడీ హీరోగా నిలబడాలి, ఒక హీరోగా నిలబడాలి, డెఫినెట్గా మళ్ళీ ఆ యుద్ధమే చేయాలి. ఇప్పుడు ఆ యుద్ధమే చేస్తున్నా. వాటికి ఫుల్ స్టాప్ భగవంతుడి దేవల ఈ పెళ్లి గాని ప్రసాద్ అవుతుంది. సూపర్.